నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహిస్తున్న రా కదిలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ఆయన అన్నారు. రేపు కర్నూలు జిల్లా పత్తికొండలో కని విని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా రా కదిలిరా అనే తెలుగుదేశం పార్టీ 1,00,000 మందికి పైగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అయింది. ఈ కాలంలో అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, చివరికి ప్రెస్ కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరికి నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు. అందరూ ఆలోచన చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తుదముట్టించాలా, దీనికి చరమగీతం పాడాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుబడింది. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 2024 సంవత్సరంలో ప్రీతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు జగన్ మీద 37 దాడి మొదలైంది. ఒకవైపున ఉద్యోగస్తులంతా జీతాలు రావు, ఈయన వస్తే ఇంక్రిమెంట్ రావు, డిఎల్ రావు, ఇబ్బంది పెడుతున్నా చెప్పి వాళ్ళంతా కాసుకున్నారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగస్తులంతా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేక పవనాలు వీస్తున్నారు. రెండో వైపున అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు ఈసారి వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఈ జగన్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇంకో వైపున ప్రజలు కూడా ఇసుక పెరిగింది, స్టీల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులు ఆకాశం అంటున్నాయి, కాయగూరలు పెరిగాయి, సామాన్యమైన ప్రజలు బతికే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక వైపు నుంచి దాడి చేస్తున్నారు. ఇంకో వైపున శర్మిలమ్మ కూడా దాడి మొదలు పెట్టింది. అందరూ 4 వైపుల నుంచి ముట్టడి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పకోకుండా ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. స్వయం కృతాపరాధం. తప్పకోకుండా ఈ వ్యతిరేకత తీసుకొచ్చడానికి, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, స్ఫూర్తిని, అవగాహన, ఆలోచన తెప్పించడానికే ఈ రా కదిలిరా అనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ